నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని కుమారుడు మధ్యలోనే వదిలేశాడు. అయితే ఆ తల్లి మరో బాలికను దత్తత తీసుకుని పెద్ద చేసింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు తల్లి మరణించడంతో అంత్యక్రియలకు కుమారుడొచ్చాడు. కూతురికే అర్హత ఉందని గ్రామస్తులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తల్లి అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 20 ఏళ్ల క్రితం తల్లి సల్మా బేగం బాగోగులు చూడనంటూ కుమారుడు వెళ్లిపోయాడు. దీంతో తల్లి సల్మా బేగం చిన్నారి కరిష్మా బేగంను దత్తత తీసుకుని పెంచి ఆ తర్వాత పెళ్లి కూడా చేసింది. ఇప్పుడు తల్లి మృతి చెందిందన్న విషయాన్ని తెలుసుకుని అంత్యక్రియలు చేయడానికి కుమారుడు రాగా అతడితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. మొదటి నుంచి తల్లి మంచి చెడులు చూసిన కూతురు కరిష్మాయే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు కుమారుడు తల్లి ఆస్తి కోసమే వచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ వివాదం పోలీసుల వరకు వెళ్లడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి వచ్చి ఈమె మా అమ్మ అని చెప్పేసి ఈమెను తీసుకెళ్ళి మేమే దహన సంస్కారం చేస్తామని చెప్పేసి అనడం వల్ల మేమే స్థానిక పోలీస్ స్టేషన్కి మేము సమాచారం ఇచ్చి ఇటు శవాన్ని మేమే ఇక్కడ అంత్యక్రియలు పూర్తి చేస్తామని చెప్పేసి మా యొక్క ఈ పాప చెప్పడం జరిగింది. అతను ఎవరో మాకు తెలియదు కాబట్టి అతనికి మేము ఈ శవాన్ని అప్పగించడానికి సుముఖతగా లేము. అతను ఎటువంటి కాంప్లైంట్ చేసినా చెల్లనేరదు. మేము గ్రామస్తులం అంతా కోఆపరేషన్ తోటి ఇక్కడ ఆమెకు